మా చిన్నతనంలో మా నాన్నని రూపాయి అడగాలంటే వచ్చపడేది మాకు. ఏంటన్నా యాక్టివ్ వద్దా, బైక్ కావాలా, చూడవే బైక్ కావాలంట. మా నాన్న నాకు సైకిల్ కూడా కొని పెట్టలేదు. ఎండలో స్కూల్ కి 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాం తెలుసా. పాదాలు సురుకుమనేవి. ఇప్పుడు కూడా చూడు కావాలంటే నేనే వద్దని చెప్పట్లేదు. నా పాదాలు చూడు మచ్చలు కూడా ఉంటాయి ఇప్పటికి. నీకేమో బాగా బలిసిపోయింది. బాత్రూమ్ లో చెప్పులు, ఇంట్లో చెప్పులు, బయట చెప్పులు, ఫంక్షన్ వెళ్తే ఒక షూస్ అంట బాగా ఎక్కువైపోయిందిరా. బయటికి వెళ్ళి ప్రపంచం చూడు ఒకసారి ఎలా ఉందో. సరేగా ఒక నిమిషం ఆగండి సార్, వీడియో చూస్తున్నారు ఫాలో చేయకుండా ఎలాగా, కొంచెం ఫాలో చేయండి. మిగతాది కూడా చూద్దరు చూడండి. చికెన్ తెచ్చి పెడితే తినడానికి ఏం దొబ్బడారా, మటన్ కావాలా, మటన్ లేకపోతే తినవు. నీకు అర్థం కావట్లా. మా చిన్నప్పుడు మీ పెద్దనాన్న నేను మీ నాయనమ్మ ఒక గుడ్డుని 2 చేసి పెట్టేది, సగం చేసి పెట్టేది. అలా తినేవాళ్ళం. ఇప్పుడు నీకు చికెన్ తెచ్చి పెడుతుంటే దుబ్బడే. మిగడానికి ఏమైందో, మటనే కావాలంట. సరే బయటికి వెళ్ళి చూడు, అది కూడా లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. రే ఆ లైట్లు ఆపు, ఫ్యాన్ ఆపు. అక్కడ ఎవరు ఉన్నారా మనుషులు? లైట్లు ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. మనుషులు లేకపోయినా సరే అలా తిరుగుతూనే ఉండాలి. నీకేం అర్థం కావట్లా. మా చిన్నప్పుడు ఆ లైట్లు లేక చదువుకోలేకపోయాం. ఉన్నదానికి కనీసం మీరు ఆదా చేయండి. మీకేమో అన్ని ఏసీ ఫ్యాన్లు లైట్లు అన్ని ఉంటుంటే మీకు అర్థం కావట్లా. అంత బాగా బలిసిపోయి కొట్టుకుంటున్నారు. 1000 కొట్టాలంటే ఏంటి అంత సింపుల్ గా అడుగుతున్నాడు? 1000 అంట, ఎంత ఈజీగా అడిగాడు చూసావా? 1000 నాకు 1000 సంపాదించాలంటే ఒక రోజు పట్టిద్దిరా. మా చిన్నతనంలో మా నాన్నని రూపాయి అడగాలంటే వచ్చపడేది మాకు. రూపాయి అడగాలంటే వచ్చపడేది. నువ్వు సింపుల్ గా అలా వచ్చి అలా 1000 రూపాయలు అడుగుతున్నావు. సింపుల్ గా అడుగుతున్నావు. ఏం తెలీదు. భయం, భక్తి, బాధ్యత అస్సలు లేదు. ఎంత కాటికి బయట తిరిగామా, తిన్నామా, వచ్చి పడుకున్నావా అంతే. అంతా మాకు ప్రాబ్లం లేదు. 1000 ఇవ్వడానికి కూడా. చదువులో కూడా మరి సున్నానే కదా. చదువులో అంత తెచ్చిపెట్టుంటే మాకేం ఉండదు కాదు. 1000 అలా ఇచ్చేవాళ్ళం. ఇటు చదువు లేక ఇటు ఇది లేక అంత గాలి తిరుగులు. నేను చెప్తున్నా ముందే, నేను కాలేజ్ డొనేషన్ కట్టయితే జాయిన్ చేయను. ఫ్రీ కాలేజ్ వస్తే జాయిన్ అవ్వు, లేదంటే మానేసి చదువు మానేసి. మీ తాత నన్నేమి కాలేజ్ లో చదివిలా. అదేంటి డాడీ మమ్మీ చెప్పింది నువ్వు చదువుకోలేదంటగా కావాలని. ఎదురు చెప్తున్నావేంటో, అసలు నన్ను క్వశ్చన్ అడుగుతున్నావేంటి? ఇదేనంటే నువ్వు నేర్పించేది? మీ నాన్న కాలేజీకి వెళ్ళలేదు, చదువుకోలేదు, గాలి తిరిగాడు, గాలిపటాలు ఎగరేసుకున్నాడు. ఈ చెప్పి పెంచు. నన్ను ఎదురు ప్రశ్నలు అడగకుండా పెరుగుతారు వీళ్ళు. పిల్ల బచ్చ.